నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. అన్నామలై ఒక లెటర్ రాశారు అని చెప్తున్నారు. ఆయనేమో నేను అలాంటిదేం రాయలేదని ఆయన అంటారు. అమిత్ షా గారిని కలుస్తారట, కలిశారో లేదో తెలియదు, కలుస్తారని. కలిసి అయ్యా మీ జర్నీ నాకు ఈ 5-6 ఏళ్ళు కంఫర్టబుల్గా నడిచింది, పెద్ద కంఫర్ట్ ఇక మీరు నేను ఊహించదలుచుకోలేదు, అందుకని సభకు నమస్కారం అని చెప్పేసి వచ్చేస్తారని ప్రచారం. నేషనల్ మీడియా అని మనం భావించే ఢిల్లీ మీడియాలో ఈ కథనాలు ఇప్పుడు తిరుగుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఉత్తరాదిన లేకపోతే ఈశాన్యంలోనూ తూర్పున రఫాడేస్తున్న బీజేపీ ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు చతికిల పడుతోంది? అన్నామలై ప్రకటిస్తాడా లేదా తెలియదు కానీ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఆయన్ని ఒక మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన ఏమంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అని ఏదో సమాధానం చెప్పారని వచ్చింది. కొంచెం ఆగండి అన్నట్టుగా తమిళ్లో మాట్లాడాడని. ఆగండి అన్నాడు అంటేనే సమస్య ఉంది అంతే. అలాంటిది ఏం లేదు అని ఆయన చెప్పలేదు. ఈ ప్రచారం అంతా అబద్ధము, అలాంటిది ఏం లేదు అని ఏం అనలేదు. బట్ ఏదో సంథింగ్ ఏదో ఒక జరగబోతోంది అనే మాట మాత్రం వచ్చింది. సరే, ఆయన ఇప్పుడు నితిన్ నబీన్ని కలుస్తారు, అమిత్ షాని కలుస్తారు. అమిత్ షా ఇంతకుముందు మొన్న ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎడపడి పళనిస్వామి వేదిక మీద ఉన్నప్పుడే అన్నామలై గురించి ఒక మాట అన్నారు. అన్నామలైని సెంట్రల్ పార్టీలో చాలా కీలకమైన రోల్లోకి వెళ్ళబోతున్నాడు ఆయన అని ప్రచారంలో చెప్పాడు. ఎందుకంటే బికాస్ అన్నామలైకి ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళని కూడా కొంత సంతృప్తి పరిచడానికి వీలుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ పాయింట్ ఏంటంటే ఇవాళ తమిళ రాజకీయాలు మీరందరూ కరెక్ట్. యాక్చువల్లీ ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలని నేను అసలు యాక్చువల్లీ అది మాట్లాడాను. నాకు మొదటి నుంచి నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సౌత్ ఇండియా అనే కాన్సెప్ట్ నాకు ఇష్టం ఉండదు. సౌత్ ఆఫ్ ఇండియా అంతే, అట్లా నేను ఆలోచిస్తాను. బికాస్ ఈ సౌత్ ఇండియా వేరు, నార్త్ ఇండియా వేరు అనే ఒక భావనే ఫస్ట్ రాంగ్. బట్ ఎస్, అంటే సౌత్ తీరు కూడా అలాగే అనిపిస్తుంది కదా. అంటే కరెక్టే. బట్ బీజేపీ పొలిటికల్ పార్టీ తీరుకి ఒక దేశానికి అక్కడ పెట్టిన ఫోకస్ ఇక్కడ ప్రాపర్ గా పెట్టట్లేదు. బీజేపీని అభిమానించే వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు బాధతో చెబుతున్నది అది. అఫ్ కోర్స్ నేను కాదనను. అంటే నేను అనేది బీజేపీ పొలిటికల్ జర్నీకి సౌత్ నార్త్ డివైడ్కి నేను దీన్ని కలపొద్దు అంటాను. నేను సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే కాన్సెప్ట్ అది ఒక కాన్స్పిరసీతో కూడినటువంటి వాదన. ఇది వేరు దేశం, ఒక వేరే ప్రాంతం అన్నట్టుగా దీన్ని చూపించే భావన రైట్ కాదు. బికాస్ కాశ్మీర్ అదే జరిగింది. కాశ్మీర్ వేరు, మిగతా దేశం వేరు. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం, నార్త్ ఈస్ట్ వేరు, ఈ దేశం వేరు. ఇదంతా మొదటి నుంచి 70 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి నెరేటివ్స్. సో ఇండియా మొత్తం ఒకటే, ఇది నా కాన్సెప్ట్. నేను ఇదే మాట మాట్లాడతాను. ఎవరైనా సరే జాతీయవాదులు అలాగే మాట్లాడాలని నేను కోరుకుంటాను. బట్ ఎస్, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే కంటే కూడా సౌత్ ఆఫ్ ఇండియా, అందులోనూ ఈ 5 రాష్ట్రాలు పర్టికులర్లీ సౌత్ ఆఫ్ ఇండియాలో ఈవెన్ మనకు వింధ్య కింద మహారాష్ట్ర ఉంటుంది, అటు ఒడిశాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, గోవా రాష్ట్రం మొత్తం నిజానికి కర్ణాటక కంటే కిందనే ఉంటుంది. మీరు కరెక్ట్గా యాక్సెస్ చూస్తే మన ఆదిలాబాద్ పూణేకి సమానంగా ఉంటుంది. మరి పూణేనేమో నార్త్ ఇండియా అంటారు, ఆదిలాబాద్ ఏమో సౌత్ ఇండియా అంటున్నారు. సో మీరు మ్యాప్ లో చూసినా కూడా పూణే వచ్చేప్పటికి వెస్టర్న్ ఆదిలాబాద్ కరీంనగర్కి సరిసమానంగా మీకు నాందేడ్ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి. సో మనం దాన్ని అట్లా చూడడానికి లేదు. బట్ ఎస్, ఇప్పుడు మనం ఈ పాలిటిక్స్లోకి వస్తే అన్నామలై ఇప్పుడు పార్టీ మారుతాడా, పార్టీ వీడతాడా, పార్టీ వీడి కొత్త పార్టీ పెడతాడు అనే చర్చ నడుస్తుంది. మక్కల్ సఖీ ఇయక్కం అని ఏదో సంథింగ్ పార్టీ పేరు చెప్తున్నారు. పీపుల్స్ పవర్ మూవ్మెంట్ అని ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అర్థమవుతుంది. సో ఆయన కొత్త ఆర్గనైజేషన్ పెడతారు, లేదా కొత్త పార్టీ పెడతారు, ఆ పార్టీ ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు 2 వాదనలు నిలబడుతున్నాయి. ఒకటి, ఆయన ఇంకా బీజేపీలో పొసగట్లేదు, బీజేపీ అధినాయకత్వం ఆయన మాట వినట్లేదు, ఈ ఏడీఎంకే వేసినటువంటి ట్రాప్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో తన కుంపటి తానే పెట్టుకుందామని చూస్తున్నాడు అనేది ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే బీజేపీయే ఆయన ద్వారా ఒక కొత్త పార్టీ పెట్టిస్తుంది. బికాస్ బీజేపీ అనే సౌత్ ఇండియాలో ముఖ్యంగా అందులోని మన తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ అంటే పెద్దగా పట్టదు కాబట్టి సో బీజేపీయే ఇంకొని చేస్తుందని వాదన. నేను 2 తప్పే అంటాను. వై? బికాస్ ఒకవేళ నిజంగానే బీజేపీ చేయిస్తుంది అని అంటే గనక అది ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ ఫెయిల్యూరే నా దృష్టిలో. మీరు పొలిటికల్గా గెయిన్ అవుతారా గెయిన్ అవ్వరా నాకు సంబంధం, నేను ఆలోచించట్లేదు. కానీ పొలిటికల్గా గెయిన్స్ కంటే కూడా ఈరోజు లాస్ట్ 5 ఏళ్లలో అన్నామలై నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అంతో ఇంతో ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీ ఐడియాలజీని అన్నామలై తీసుకెళ్ళగలిగారు. 2.5% నుంచి 11% ఓటింగ్ బేస్ పెంచారండి ఆయన. ఓకే, మనం ఆ పర్సెంటేజ్లు మాట్లాడదాం. దాంట్లో కొన్ని మతలబులు ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నారు కదా 11% ఓటు వచ్చిందని. సో దీనికి ఆర్గ్యుమెంట్ చెప్తాను నేను. 2014, 2019, 2024
మూడు లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే 2014లో అలయన్స్ లేకుండానే జయలలిత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జయలలిత ఏడీఎంకేతో అలయన్స్ లేకుండా భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ డిఎండికే ఇంకో 2-3 పార్టీలను కలుపుకొని పిఎంకే ఇట్లాంటి పార్టీలను కలుపుకొని వెళ్ళారు. సో అప్పుడు 9 సీట్లలో కాంటెస్ట్ చేశారు, 1 సీట్ గెలిచారు. అప్పుడు ఎంత పర్సెంటేజ్? 5.56%. 2019కి వచ్చేసరికి ఏడీఎంకేతో అలయన్స్లో ఉన్నారు, 5 సీట్స్లో పోటీ చేశారు, 0. ఓకే, 3.58% ఓట్లు వచ్చాయి. 2024కి వచ్చేసరికి 23 స్థానాల్లో పోటీ చేశారు అన్నామలై నేతృత్వంలో, అలయన్స్ లేకుండా, ఏడీఎంకేతో అలయన్స్ లేకుండా పోయారు. 23 స్థానాల్లో పోటీ చేస్తే 1 సీట్ కూడా గెలవలేదు, 11.24% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నామలై వల్లనే వచ్చింది అని అంటే ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2014లో అన్నామలై లేరు, 2014లో ఏడీఎంకేతో పొత్తు కూడా లేదు, ఒంటరిగానే వెళ్ళారు. అప్పుడు 9 సీట్లో పోటీ చేశారు, 5.56% ఓటు వచ్చింది. ఇప్పుడు 23 సీట్స్లో పోటీ చేశారు, 11.24% ఓటు వచ్చింది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నావు, ఎన్ని ఓట్లు వస్తున్నాయి అన్నది లెక్క అయితే కనుక 9 సీట్లకి 5.56, 23 సీట్స్కి 11.24%. సో మరి ఇట్లా కూడా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. అయితే అన్నామలై, నా అబ్జర్వేషన్ ఏంటంటే వాసు గారు, మీకు తెలుసు బేసికల్లీ అన్నామలై వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు 2014లో బీజేపీ నాయకులు ఎలక్షన్స్లో పోటీ చేసి 1 సీటు గెలిచిన, 5% ఓట్లు వచ్చిన ఆ రోజు నెరేటివ్కి 2024లో నెరేటివ్కి చాలా వ్యత్యాసం ఉంది అంటాను. ఏం నెరేటివ్ అంటే, ద్రవిడియన్ పాలిటిక్స్ని అంగీకరిస్తూ చేసే రాజకీయాలకి, ఈ ద్రవిడియన్ రాజకీయాలకు భిన్నమైన ఒక కొత్త జాతీయవాద ధోరణిని కలిగి ఉన్నటువంటి రాజకీయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెచ్చిన ఓటుకి చాలా డిఫరెన్స్ ఉంది. అది అన్నామలై చేశాడంటాను నేను. ఎందుకంటే అన్నామలై జయలలితను విమర్శించాడు, కరుణానిధిని విమర్శించారు, అట్ ద సేమ్ టైం అన్నాదురైని విమర్శించారు. ఒక సందర్భంలో అయితే పెరియార్ని అయితే డైరెక్ట్గానే ఆయన అపోజ్ చేశారు. సో పెరియార్ విధానాలు ఎంత లోపభూయిష్టమో చెప్పగలిగాడు. అండ్ అన్నాదురైని 1-2 సందర్భాల్లో విమర్శించగలిగాడు. ఈవెన్ జయలలితని ఒక మాట కూడా బీజేపీ నాయకులు ఎప్పుడు అనేవాళ్ళు కాదు. జయలలిత చేసిన అవినీతి గురించి మాట్లాడారు అన్నామలై. అండ్ డిఎంకే ఫైల్స్ని తీసుకెళ్లారు అన్నామలై. డిఎంకే ఫైల్స్ అని వరుసగా ఆయన అనేక అవినీతికి సంబంధించి, డిఎంకే చేసినట్టు అవినీతికి సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చాడు. అండ్ అంతేకాదు, ఆ ద్రవిడియన్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ని సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తి అన్నామలై. సో దాట్ అన్నామలై ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనేది నా పాయింట్. ఎందుకంటే యాజ్ ఎ నేషనలిస్ట్ రాజకీయాలు చేసే క్రమంలో ద్రవిడియన్ రాజకీయాల వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో వాటిని ఎత్తి చూపే సాహసం ఏ నాయకుడు చేయలేదు తమిళనాడులో, అది అన్నామలై చేశాడు. సో అందుకోసం ఆయన తెచ్చిన ఓట్ చాలా ఇంపార్టెంట్ ఓట్ అనేది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూస్తే మళ్ళీ అదే అన్నా డిఎంకే ఫోల్డ్లోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఏం చేయలేం. సరే, ఇప్పుడు మీరు అన్నారు సౌత్ ఇండియాలో అని. బేసిక్గా నాకైతే 4 పాయింట్స్ కనబడుతున్నాయండి. మన ఓవరాల్గా కూడా రాజకీయాల్లో ఒక ఎమోషన్ని బిల్డ్ చేసే అంశాలు ఒక 4 ఉంటాయి. ఒకటి కులము, మతము, ప్రాంతము, భాష. ఈ 4 చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. వీటికి అదనంగా డబ్బు ప్రభావము, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ఎమోషన్, ఎజెండా, రాజకీయ ఎజెండాని క్రియేట్ చేసే ఒక ఎమోషన్ బిల్డ్ అయ్యేది కులం, మతం, ప్రాంతం అండ్ భాష. సో ఈ 4 ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కులము, ప్రాంతము అండ్ భాష, ఈ 3 చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. వీటితో పాటు మతం అనే దగ్గరకు వస్తే హిందూ సొసైటీ హోల్గా బిహేవ్ చేయదు. బట్ మైనారిటీ అపీజ్మెంట్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, వ్యవస్థాగతం చేశారు. అన్ని పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు, గతంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవస్థీకృతం చేశారు. సో మతం అంటే కేవలం మైనారిటీలు మాత్రమే అని. సో దాని ప్రభావం ఏమైపోయిందంటే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ని చూస్తే ఆ ప్లేస్లో మీరు ఇంకెవరు పోటీ చేయలేరు, దాన్ని అట్లా వదిలేస్తారు అంతే. ఇక ఇప్పుడు మీరు ఐయుఎంఎల్ ఉంది, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఉంది కేరళలో, దాన్ని అట్లాగే వదిలేస్తారు అంతే. ఆ ప్లేస్లోకి ఎవరు ఇంకా అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదనమాట. తమిళనాడులో కూడా కొన్ని ప్లేసెస్ అట్లాంటివి ఉన్నాయి. సో ఈ వాతావరణాన్ని వ్యవస్థీకృతం చేస్తారు, అంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం వల్ల ఒక మతం అనే కాన్సెప్ట్లో ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఆ హిందూ సొసైటీ హోల్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతూ వచ్చింది. కులం ఖచ్చితమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. బికాస్ హిందూ సొసైటీలో కులాల ప్రాతిపదికన చీలికలు తీసుకురావడం వల్ల కులం అనే ఒక ఎమోషన్ బిల్డ్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడినా, ఇప్పుడు నిన్న డికే శివకుమార్ ప్రస్తావన రాగానే మనం ఏం మాట్లాడాం, ఒకలిగా లింగాయత్, ఈ కురుబా, ఇట్లాంటి సామాజిక వర్గాల గురించి మాట్లాడాం మనం. ఇప్పుడు ఈవెన్ మన తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే కూడా తేవార్ కమ్యూనిటీ గురించి మాట్లాడతాం.
ఈవెన్ కేరళకి వెళ్తే కూడా ఈ కులాలు ఈ వీటికి సంబంధించిన ఈక్వేషన్స్ గురించి నాయనార్లని వాట్ ఎవర్ ఇవన్నీ ఉంటాయి. ఈ తెలంగాణ ఆంధ్రాలో చెప్పనక్కర్లేదు, రెడ్డి వెలమ కమ్మ ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో యాజ్ అ హోల్ హిందూ ఫీలింగ్ ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో బీజేపీ విఫలమైంది. ఒకటి. రెండు, భాషని అర్థం చేసుకోలేకపోయింది. భాష అనే ఒక ఎమోషన్ నిజంగా అది చాలా సీరియస్ అంశం. ఇది గతంలో నెహ్రూ చేశాడా తప్పు, ఈవెన్ ఈ రోజుకి కూడా అమిత్ షా చేస్తున్నాడు. అమిత్ షా లేదా బీజేపీ చేస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పుడు అన్నామలై రావడానికి ఒక ట్రిగర్ అయినటువంటి అంశం కూడా అదే. 9th స్టాండర్డ్లో 3 లాంగ్వేజెస్ ఏదైతే నిబంధన ఉందో అది 2029 వరకు ఇంప్లిమెంట్ చేయము అని చెప్పారు. బట్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట స్టేట్మెంట్. దానికి అన్నామలై అపోజ్ చేశాడు ఇప్పుడు. సో ఎందుకంత ఇది నిజంగానే బీజేపీ ఇంపోజ్ చేస్తుందని ఇంపోజ్ చేసే ముందు ఈ కారణాలు రీత్యా ఇంపోజ్ చేస్తున్నాం, ఇందులో ఉన్న విధి విధానాలు ఇవి, ఉత్తరాదిలో కూడా మేము చేస్తున్నాం అని చెప్పాలి కదా బీజేపీ వచ్చి. అంటే ఇంపోజ్ చేస్తుందని అని నేను, కాకపోతే ఇంపోజ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది జనాలకు కదా, కమ్యూనికేట్ చేయాలి కదా. మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ యు షుడ్ కమ్యూనికేట్. ఇదే సమస్య ఉత్తరాది వాళ్ళకి కూడా. ఇప్పుడు వాడు హఠాత్తుగా ఒక నార్త్ ఇండియాలో ఉన్నవాడికి తెలుగు తమిళం కన్నడ నేర్చుకుంటే వాడు కూడా ఇలాగే అపోజ్ చేస్తాడు. కరెక్ట్. ఇక్కడ హిందీ మీద అపోజ్. సరే, హిందీ మీద తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీల దుగ్ధ వేరే, హిందీ ఒక లింక్ అది అది ఫౌజీ లాంగ్వేజ్, మైథిలి నుంచి పుట్టింది. ఫౌజీ సైన్యం కోసం వాళ్ళు మార్చుకున్న భాష, అది కనెక్ట్ చేస్తోంది, దాన్ని అలా వదిలేయచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ నిజానికి అక్కడ తమిళ రాజకీయాల్లో సమస్య భాష చుట్టూతా రాజకీయాల్ని తిప్పుతూ వచ్చారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. మళ్ళీ దాన్ని రాజేయడం ఎందుకు? దాన్ని ఒకవేళ రాజేయాలనుకున్నా కమ్యూనికేట్ చేసే విధానం ఉంటుంది, వేరే ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా మీ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్. మీరు ఎవరిని అడిగినా కానీ అంటే బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను అనడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే బీజేపీ మైనర్ చాలా తక్కువ ఉన్నది. వాళ్ళ పాయింట్ కరెక్టేనండి, చెప్పాలి, జనాలకి చెప్పాలి, కమ్యూనికేట్ చేయడం. అండ్ ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అని నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు చాలా వరకు చూస్తుంటాం మనం, ఈవెన్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ కూడా మనము బీజేపీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు, బీజేపీ నేషనల్ లెవెల్ నుంచి వచ్చినటువంటి జనరల్ సెక్రటరీలు వీళ్ళని చూస్తుంటాం కదా. వాళ్ళు అంటే ద పాయింట్ ఈజ్, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, గత 5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళొక హైలో వస్తున్నారు ఇక్కడికి. మీరు అక్కడ ఒక హై నుంచి వస్తారనమాట. హై అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ గెలిపించాను, నేను పలానా రాష్ట్రంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను, పలానా రాష్ట్రంలో ఉన్నాను, అసలు మీకేం తెలియదు, ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏం అర్థం కావు అన్న దృష్టికోణంతో ఇక్కడికి వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వ్యవహారాలు చేసి ఇక్కడ అసలు నిజంగా రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, నిజంగా ఇక్కడ ఏ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అనే విషయంలో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాన్ని వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ విపరీతమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మీరు అంగీకరిస్తే దాకా వెళ్ళారు, వాళ్ళు వినాలి కదా ఫస్ట్. వింటే వినకపోతే అంగీకరించిన వాళ్ళు లేదు బీజేపీ కేంద్ర నాయకత్వం. కరెక్ట్. వినే మూడులో ఆంధ్రప్రదేశ్ అయినా అదే పరిస్థితి, తెలంగాణ అదే పరిస్థితి. తెలంగాణలో అధ్యక్షులు మారుతారు కానీ ఏ అధ్యక్షుడైనా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలి. అవును. నేను నిన్న జాతీయ ఛానల్లో ఒక దాంట్లో ఇంటర్వ్యూలో చూస్తున్నా, రాజగోపాలన్ అని ఆయన టైమ్స్ నౌలో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. రాజగోపాలన్ గారు, ఆయన ఆర్ రాజగోపాలన్ గారు, ఆయన మొదటి నుంచి తమిళనాడు రాజకీయాలు అనగానే ఆయన ప్యానెల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రాజగోపాలన్ గారు చెప్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆయన ఏంటంటే అన్నామలై విషయంలో మాట్లాడుతున్నది. అన్నామలై వెళతారంటున్నారు అని అంటే, అన్నామలై అసలు ఆయన ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన అకౌంట్స్ చూపించలేదు బీజేపీ అధిష్టానానికి, ఆయన ఏదో అవినీతి చేశాడు అన్నట్టుగా ఒక మాట. అండ్ ఇంకోటి, ఆయన అన్నామలై ఒంటెద్దు పోకడలతోటి వెళ్ళడం వల్ల చాలా మంది నాయకులు బీజేపీని వీడి విజయ్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఐటీ సెల్ చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇవాళ విజయ్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు. చాలా మంది నాయకులు బీజేపీని వీడి విజయ్ దగ్గరికి వెళ్ళారు, విజయ్ పార్టీలో వాళ్ళు మినిస్టర్లు అయ్యారు. వాళ్ళందరినీ అన్నామలై దూరం చేసుకున్నాడు అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్. నా పాయింట్ ఏంటంటే, ఇవి తెలంగాణలో వినిపిస్తాయి, ఆంధ్రాలో వినిపిస్తాయి. పలానా నాయకుడి వల్ల నేను బయటకు వెళ్ళారు, పలానా నాయకుడు రావడం వల్లనే జనాలు వెళ్ళిపోతున్నారు, లేదా పలానా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నాయకులు వెళ్ళిపోతున్నారని మాట్లాడతారు. ఈ పాత్ర అంటే బేసికల్ ఎనీ ఆర్గనైజేషన్ అండి, ఒక ఆర్గనైజేషన్లో మీరే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారండి, ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇక్కడ కారణం ఉందని చూస్తాం కదా. బేసిక్ హెచ్ఆర్ పాలసీ కదా. నిజంగా మాట్లాడితే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ ఒకటేసారి సడన్గా అనే ఒక ఆలోచన తీసుకురావాలి కదా న్యాచురల్గానే. మరి సెంట్రల్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడాలా వద్దా? ఇక్కడ కూడా మనం ఈ తెలంగాణలో చూడట్లేదా ఏంటి, ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి మధ్య వర్గపోరు అని పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ 4 ఏళ్ల నుంచి మనం ఇవే మాటలు వింటున్నామా లేదా? ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని. ఆ నాయకులదే తప్పు అనుకోవడం తప్పు.
నాయకుల్ని సెట్ చేయాల్సిన వ్యవస్థ ఎవరు చేయాలి? రాష్ట్ర నాయకత్వం పెద్ద నాయకులు ఎవరున్నారో వాళ్ళు చేయాలన్నా వద్దా? జాతీయ స్థాయి నాయకులు ఎందుకు కూర్చొని పెట్టి మాట్లాడలేరా? ఇక్కడ కూర్చొని పెట్టి మాట్లాడడానికి వీళ్ళు Sir, ఒప్పుకోవట్లేదా? Prime Minister- ఒప్పుకోవట్లేదంటే మరి లీడర్షిప్ ప్రాబ్లమ్. ప్రైమ్ మినిస్టర్ పిలిచి క్లాస్ పీకిన సందర్భం కూడా ఉంది కదా, ఈ మన తెలంగాణ ఎంపీలందరినీ పిలిచి మాట్లాడారు కదా. అంటే క్లాస్ స్పీకర్ అని మనం అనుకుంటున్నామండి. అది స్పీకర్ లేదు మనకు తెలియదు, నిజంగా నేనైతే అనుకోవట్లేదు. వై? బికాస్ ఆయన నిజంగానే ప్రధానమంత్రి గారు క్లాస్ స్పీకర్ అని ఓ పెద్ద స్టోరీ వచ్చింది. ఏం జరిగింది తర్వాత? ఫాలో అప్ ఏంటి చెప్పండి నాకు. ఫాలో అప్ ఏమన్నా ఉందా? ఏమన్నా మారిందా? ఎవరి కుంపటి వాళ్ళు ఇసురుకుంటారు. సో అంటే పార్టీలు ఎప్పుడు కూడా ఇట్లాగే బిహేవ్ చేస్తాయి. మనం ఇప్పుడు ఇదే చూస్తున్నాము. మనం సువేందు అధికారి ఉన్నాడు బెంగాల్లో. సువేందు అధికారి అంటే సామిక్ భట్టాచార్యకి పడదు అండ్ దిలీప్ ఘోష్కి పడదు, చాలా మందికి పడదు. మరి సువేందు అధికారి ఎట్లా వర్క్ చేయగలిగాడు? అక్కడ సెట్ చేశారు. అక్కడ ఇదే సునీల్ బన్సల్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అదే బెంగాల్కి వెళ్ళి అక్కడ ఆయన సెట్ చేశాడు. ఇక్కడ కూడా చేయమనండి సార్ వాళ్ళు. నేను అదే అడుగుతున్నాను సార్. అందుకే ఈ ఈ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, లేకపోతే ఈ అంటే లాంగ్వేజ్ బ్యారియరా, లేకపోతే వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ అవసరం లేదనుకుంటారా ఏమన్నా నాకు తెలియదు. అది నాకు తెలిసి ఇదే సరైన రీజన్. మాకు నార్త్ ఇండియాలో మేము గెలిస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం చాలు, వస్తే ఇది వాల్యూ ఎడిషనే. సో మేబీ అట్లా అయితే ఇంకా ఏం చేయలేం. సో ఇంకోటి లాంగ్వేజ్ ఒకటి. రెండోది అసలు ఈక్వేషన్స్ ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు వీళ్ళు. ఈక్వేషన్స్ ఏంటి? రాజకీయ సమీకరణలు కొన్ని ఉంటాయి. బేసికల్లీ ఒక ఐడియాలజీ ఉంటుంది. నేను జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలంగాణ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఎప్పుడు కూడా ఈక్వేషన్స్లో ఈవెన్ అమిత్ షా చెప్పే మాట అనేది, ఫస్ట్ సెకండ్ పొజిషన్లోకి వస్తే ఫస్ట్ పొజిషన్లోకి రావడం ఈజీ. సెకండ్ పొజిషన్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేయాలన్నా వద్దా? ఈరోజు టీఆర్ఎస్ అవుట్ అయితే బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది. అసలు ఫస్ట్ టీఆర్ఎస్ అలాగే ఎమర్జ్ అవుతూ ఉంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ నడుస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. నేను చాలా మంది స్పోక్స్ పర్సన్స్తో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నేను ఎప్పుడు అడిగే ప్రశ్న ఇది, ఈవెన్ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కూడా 99% వాళ్ళు టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడే టాపిక్స్ ఏవి బీజేపీకి సంబంధించినవి కాదు. బీజేపీ క్రియేట్ చేసిన ఎజెండా కాదు, బీజేపీ క్రియేట్ చేసిన నెరేటివ్ కాదు, బీజేపీకి సంబంధించిన ఏదో వ్యాఖ్య చేయడం వల్ల జరిగే డిస్కషన్స్ కాదు. 99% తెలుగు ప్రసార మాధ్యమాల్లో జరిగే చర్చలన్నీ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి వాతావరణం మీద చర్చలు. అయితే టీఆర్ఎస్ ఏదో మాట్లాడడం వల్లనో, లేదా కాంగ్రెస్ ఏదో కేసులు విచారణ జరపడం వల్లనో వీటి మీదనే చర్చ జరుగుతుంది. బీజేపీ మీద చర్చ జరగడం అంటే అదేదో మోదీ క్రియేట్ చేసిన ఎజెండా మీద చర్చ జరుగుతుంది. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఎందుకు ఈ పాయింట్ చాలా కీలకం అంటే, ఎప్పుడు కూడా పలానా రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్య చేశారు, మీరేమంటారు అని అడుగుతారు ప్రశ్న. పలానా కేటీఆర్ ఈ మాట అన్నాడు, మీరేం మాట్లాడతారు అని అంటారు. అంటే దిస్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. బీజేపీ మధ్యలో ఉండి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు బీజేపీ ఎదుగుతుంది? రిఫరీ లాగా ఎప్పుడు బీజేపీ ఎదుగుతుంది? బీజేపీ షుడ్ క్రియేట్ దేర్ ఓన్ నెరేటివ్స్, క్రియేట్ దేర్ ఓన్ ఎజెండా. అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? అది నరేంద్ర మోదీ గారు చేస్తారు. మోదీ గారు ఏం చేస్తారు? ఆయన ఎక్కడో ఏదో యూసీసీ అంటారు, తీసుకొస్తారు, బెంగాల్ ఎలక్షన్స్ అంటారు, లేకపోతే దట్ నేషనల్ ఆబ్జెక్టివ్స్ లేదా నేషనల్ టార్గెట్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ వచ్చినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నెరేటివ్ వస్తుంది. లోకల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలు వచ్చినప్పుడు నెరేటివ్ ఎందుకు రావట్లేదు? ఇది అర్థం చేసుకోకుండా దీని మీద ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఎస్, మన పని కాదు ఇది. బట్ జస్ట్ అనలైజింగ్ థింగ్స్. వాళ్ళ పని అది, వాళ్ళు చేసుకోవాల్సింది. బట్ ఓవరాల్గా చూస్తే డబ్బు ప్రభావం. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో కేసీఆర్ గారి టైంలో కూడా ఒక వాదన వచ్చింది. కేసీఆర్ గారు జాతీయ పార్టీ లాగా మార్చి మొత్తం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తారన్నప్పుడు అందరూ కేసీఆర్ గారిని దృష్టిలో ఉంచుకుంటే ఈయన ఉన్నది 17 సీట్లు, తెలంగాణ ఎంత ప్లేసు, యూపీని బీహార్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని అందరూ అనుకుంటారు. కానీ సింపుల్ లాజిక్ ఇందులో ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక ఎంపీకి పెట్టే ఖర్చు ఎంత అవుతుంది మినిమం చెప్పండి? ఒక 30-40 కోట్లు అయితే ఈజీగా ఉండాలి కదా. 30 crores ఈజీ కదా. చెప్పే తక్కువ 30 కోట్లు వేసుకుందాం మనం. 30 కోట్లలో కనీసం ఒక 20 ఎలక్షన్స్ కొట్లాడొచ్చు నార్త్ ఇండియాలో కంఫర్టబుల్ గా. మీకు ఒక విషయం చెప్తాను సార్. అది ఇది సమ్ 10-12 years ago కేశవరావు గారు జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాంగ్రెస్కి. అప్పుడు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ నాయకులు వచ్చారు. హీ వాజ్ డిస్కసింగ్ విత్ దెమ్. మేము ఫిజికల్గా చూస్తున్నాం. కనీసం 5 lakhs కూడా లేకపోతే ఎట్లాగా మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే 5 lakhs మేము పెట్టుకోలేమండి, 3 lakhs వరకు పెట్టుకోగలం. తర్వాత అడిగామండి, అంతే. అక్కడ ఖర్చు అంతకుమించి కాదు. జార్ఖండ్ 5 లక్షలు. సో ఈ లెక్కన ఇప్పుడు 20-30 లక్షలు. మీరు అంటుంటే అనిపిస్తుంది, నేను నార్త్ ఇండియాలో ఎలక్షన్స్ టైంలో 2024 ఎలక్షన్స్ టైంలో మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను.
ఆల్మోస్ట్ ఒక 6,000-7,000 కిలోమీటర్స్ మేము బై రోడ్ వెళ్ళాం ఎలక్షన్స్. మన ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు యూపీ మొత్తం సూపర్ ఖర్చు పెడుతున్నాడు, అసలు విపరీతం ఖర్చు పెడుతున్నారని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంత ఖర్చు పెడుతుంటారు, ఎంత ఇస్తారు ఓటుకి అని అడిగితే 100 రూపాయలు దానికి ఇస్తారు అని అన్నాడు. 100 రూపాయలు బీభత్సమైన ఖర్చు అని మాట్లాడుతున్నారంటే అంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది. మొత్తం కలిపితే 1 కోటి రూపాయలు పెడితే నిజానికి కూడా బీమారీ స్టేట్స్ అవి కదా, అంత తక్కువ ఖర్చు అవుతాయి. అంటే నేను అనేది ఒక 1000 కోట్లు పెట్టుకొని వెళ్తే కనీసం ఒక 40-50 ఎంపీ సీట్లను అయితే ఈజీగా గెలవచ్చు. కేసీఆర్ గారి ఆలోచన అదే ఉంటుంది. అందుకే భయం వేసింది అని అంటున్నాను నేను అంటున్నది జస్ట్ అది మేజర్ రీజన్. అది ఆయన జాతీయ రాజకీయాలు ప్రభావితం చేస్తాడంటే డబ్బు అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అని. సరే, మనం మళ్ళీ టాపిక్ లోకి వస్తే ఈ డబ్బు ప్రభావము, డబ్బుకి సంబంధించినటువంటి అంశాలు, నేను నార్త్ ఇండియన్ కి సంబంధించినటువంటి చాలా మంది లీడర్స్ నేను చూశాను. చాలా మంది వస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటరు, ఒక ఎంపీ స్థాయి నాయకుడి ఇల్లు రాజభవనాల్లాగా ఉంటాయి. పాపం వాళ్ళు ఏదో గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండే ఒక మనస్తత్వాలు ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసేవాళ్ళు గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు R&B గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడ 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ లో సూట్ రూమ్స్, ఇవన్నీ చూసేసరికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు అసలు విపరీతమైన వెల్త్ అక్యుములేట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్ మారిపోతాయి కదా. సో మేబీ అది రీజన్ కావచ్చు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కానీ అలా చూసుకున్నా బీజేపీకి కోసం డబ్బు ఖర్చు పెట్టే మన సంపన్నులు చాలా మంది ఉన్నారుగా. వాళ్ళనైనా ప్రయోగించి ఏదో ఒకటి చేసి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేయాలి. అంటే అసలు ఇంట్రెస్ట్ లేదంటారా సౌత్ మీద? ఏమో అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, అన్నామలై ఇష్యూలో అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, అన్నామలై ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన తన కెరీర్ని వదిలేసి ఒక బీజేపీ పార్టీలోకి వచ్చి ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఏదైనా చిన్న చిన్న అరమరికలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హూ ఇస్ ఆల్టర్నేటివ్ టు అన్నామలై ఇన్ బీజేపీ ఇన్ తమిళనాడు? దెర్ ఇస్ నో రైట్. సో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఇన్ని సంవత్సరాలకు వెళ్ళున్నాము, అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈవెన్ ఎస్ గురుమూర్తి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తుగ్లక్ పత్రిక, ఈవెన్ ఆయన చో రామస్వామి దగ్గర నుంచి బీజేపీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మైట్ బి దే ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ మాసెస్ లోకి తీసుకెళ్లడంలో అన్నామలై చేశాడు కదా. సో అన్నామలై ఫార్ములా చాలా ఇంట్రెస్టింగ్ ఫార్ములా. ఆయన తీసుకున్న ఫార్ములా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. ఆయన వేషధారణ కావచ్చు, ఆయన భాష కావచ్చు, ఆయన తమిళనాడు ప్రజలని ఆయన కరెక్ట్గా కనెక్ట్ అవుతున్న విధానం కావచ్చు. ఈవెన్ హీ బిలాంగ్స్ టు ఎ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. దెర్ ఆర్ సో మెనీ క్వాలిఫికేషన్స్. అండ్ అట్ సేమ్ టైం ఆయన చదువుకున్నవాడు. ఎన్ని ఉన్నాయి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెట్ చేయండి దాన్ని. అంతేగాని ఆ మనిషినే వదిలేస్తే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు ద్రవిడ రాజకీయాల్లో? అసలు నా ఉద్దేశం ఏంటంటే ఐడియాలజికల్ ఫైట్ అండి ఇది. నేను ఎప్పుడు దీన్ని బీజేపీ అని అంటే ఒక బీజేపీ కాకపోతే బీజేపీ ప్లేస్లో ఇంకొక పార్టీ వస్తుంది కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను. ఎవరైనా సరే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని అంగీకరించేవాళ్ళు, ఈ దేశం అంతా సమగ్రంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, ధర్మ పరిరక్షణ జరగాలనుకునే వాళ్ళు, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులు, దేశమంతా ఒకటే అనే భావన ఉన్నటువంటి వ్యక్తులు సక్సెస్ కావాల్సిందే. దాంట్లో బీజేపీ ఉంటే బీజేపీ ఉంటుంది, మిగతా పార్టీ ఉంటే మిగతా పార్టీ ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అసలు సౌత్ ఇండియాలో మాట్లాడాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ సౌత్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అంశాలు ఏవి ప్రొజెక్ట్ చేయకుండా మనం ఎన్ని రోజులు ఛత్రపతి శివాజీనే తీసుకొస్తారు ఇక్కడికి? అవునండి, శివాజీ మహారాజ్ ఈ దేశాన్ని అద్భుతమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన పనిచేశారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ సో మెనీ వారియర్స్, సో మెనీ ఇష్యూస్. తమిళనాడు నుంచి వీరపాండ్య కట్టబొమ్మని ఎందుకు తీసుకున్నారు? ఎంతమంది రాజరాజ చోళులు ఆంధ్రప్రదేశ్ బోలెడన్ని ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. దీని మీద ఒక ప్రాపర్ యాక్టివిటీ జరగాలి, ప్రాపర్ వర్క్ జరగాలి. ఈ సౌదరన్ పార్ట్స్ లో ఒకవేళ నిజంగానే ఇది ఇలాగే వదిలేస్తే ఇట్ ఈస్ నాట్ బీజేపీస్ ఫెయిల్యూర్. బీజేపీ ఫెయిల్ అవుతే సక్సెస్ అవుతే వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ తో సంబంధం లేదు. ఇది ఐడియాలజికల్ బ్యాటిల్. ఇది ఐడియాలజికల్ ఫైట్ లో అంటే ఈ ధర్మాన్ని పరిరక్షించుకునే ఒక భావన కలిగిన వ్యక్తులు ఇక్కడ సక్సెస్ కాకపోతే ఇది రాజకీయంగా దేశ సమగ్రతకే ఒక పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దాన్ని గుర్తించైనా సరే ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళకు నంబర్లు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా సంబంధం లేదు. ఈ రాష్ట్రాల మీద ఫోకస్ చేయాల్సింది ఎందుకు అనంటే ఇది సాంస్కృతిక పునరుజ్జీవానికి ఈ రాష్ట్రాల్లో జాతీయవాద భావనలు రావడం అవసరం. అందుకోసం ఇంత బాధతో మాట్లాడుతున్నది. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే బీజేపీకి సంబంధించి, బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించి, బహుజనానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన
ఆలోచనలు ఉన్నాయి ఈ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని అభిమానించే వాళ్ళకి. బట్ ఆ ఆలోచనలు, వాటి ఆ ఆకాంక్షలు, ఆస్పిరేషన్స్ అంటాం, వాటికి అనుగుణంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నడవట్లా. 2-3 కారణాలు సాయి కృష్ణ గారు విశ్లేషించినట్టు. ఒకటేంటంటే సౌత్ ఆఫ్ ఇండియా మీద బీజేపీకి ఆసక్తి లేకపోవటం. రెండో కారణం ఏంటంటే ఆసక్తి ఉన్నా సరే తామే తయారు చేసి జనం మధ్యకి వదిలిన అన్నామలై లాంటి యోధుల్ని మధ్యలోనే విడిచేసేయటం. మూడవది వచ్చేప్పటికీ భాషాపరమైన సమస్య ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే అన్ని పైన వింధ్య పైన రాష్ట్రాలన్నింటినీ ఏకఛత్రాధిపత్యంగా మేము ఏలేస్తున్నాం కదా, గెలుచుకున్నాం కదా, మా ఎత్తుగడలు మా వ్యూహాలు ఇక్కడ ఫలించవా అంటూ జాగ్రత్తగా మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పులో కాలేయటం. పళనిస్వామి లాంటి వాళ్ళ మాటలని ప్రాక్సీలని అన్నాడీఎంకే ప్రాక్సీలని తీసుకొచ్చి పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చెప్పడం. సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పెద్ద మినహాయింపు ఏమి ఉంటుంది తమిళనాడుకి మించి అని అనుకోవటానికి లేదు. కాదు, తెలంగాణలో నెంబర్స్ ఉన్నాయి, ఆంధ్రలో అవి కూడా లేవు. ఆంధ్రలో పూర్తిగా ఛాయాగ్రహం బీజేపీ అనేది. తెలుగుదేశం వెలిగితే బీజేపీ వెలుగుతుంది. అలాంటి ఇంప్రెషన్ తెలుగుదేశం ఇవ్వగలిగింది. అండ్ ఆ నెరేటివ్ బిల్డింగ్ తెలుగుదేశం అద్భుతంగా చేయగలిగింది. థ్యాంక్స్ టు సో మెనీ టాప్ లీడర్స్. దేశంలో అత్యున్నత స్థానాలకు వెళ్ళిన నాయకత్వానికి చేతులు ఎత్తి మొక్కుతారు అక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే. వారి పుణ్యాన బీజేపీ అధపతాళంలో ఉంది అని చెప్పేసి గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి. ఏరి వాళ్ళ వారసులేరి చూస్తే టీడీపీకి రెప్లికానో లేకపోతే వైసీపీలో ఉన్న కొందరు నాయకులకు రెప్లికాలోనే కనిపించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ఏంటంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామ్రాజ్యాలు వాళ్ళు స్థాపించుకుంటుంటారు. వేరస్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక ఐక్యత ఇక్కడ తీసుకురాలేకపోవటం మీద బీజేపీ ఖచ్చితంగా తనను తాను సమీక్షించుకోవాలి. బీజేపీ కేంద్ర నాయకత్వం భాష సమస్య అయితే దాన్ని అధిగమించాలి, వ్యక్తుల సమస్య అయితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి బుజ్జగించాలి, దారిలోకి తెచ్చుకోవాలి. ఈ పళనిస్వామి లాంటి వాళ్ళు మాటలు విని నాగేంద్ర లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించడం, మొత్తానికి వెళ్ళిపోయిన దాంట్లో మళ్ళీ చీలికొచ్చి కొందరు టీవీకే పార్టీలోకి వెళ్ళిపోవటం. ఇలాంటి ఉపద్రవాల్ని బీజేపీ నివారించగలదు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ వాటిని తీయట్లేదు, వినియోగించట్లేదు. ఎన్నికలప్పుడు తీస్తానంటే కుదరదు. ఒక బీహార్ ఎలక్షన్ని, ఒక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ని, ఒక అస్సాం ఎలక్షన్ని బీజేపీ ఎలా హ్యాండిల్ చేసిందో, ఎలక్షన్స్ కాకపోయినా సరే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీ పరిస్థితుల్ని బీజేపీ అలాగే హ్యాండిల్ చేయాలి. అప్పుడే బీజేపీగా ఉండగలుగుతుంది. లేకపోతే ఛాయాగ్రహాలు, ఎప్పుడో గ్రహణాలు వచ్చినప్పుడు బయటపడే గ్రహాల్లాగా మిగిలిపోయే పరిస్థితి బీజేపీకి రావాలనుకుంటే దట్ ఈస్ అప్ టు ది హెడ్ క్వార్టర్స్, డెసిషన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్. వాళ్ళు విజ్డమ్ వదిలేయటం అంతే.